హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ అండి. హైదరాబాద్ బిర్యానీ అసలు ఎలా ఉంటుందంటే ముక్క పట్టుకోగానే ఊడిపోతుంది. అంటే అంత మెత్తగా ఉంటుంది. రైస్ పొల్లు పొల్లు ఉంటుంది. ఇంకొక విషయం, మసాలా కూడా ఇటు స్పైసీ ఉండదు, ఇటు మరీ స్పైసీ తక్కువ ఉండదు. కొందరు కొందరు గ్రేవీ ఇష్టపడరండి. ఆ గ్రేవీ లేకుండా కూడా ఆ మసాలాతో తినొచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు నేను వేసిన బిర్యానీ కూడా అదే బిర్యానీ అండి. చూడండి, అడుగు కూడా కొంచెం కూడా పడలేదు, వాటర్ కూడా లేవు. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు అర్థమవుతుంది. రైస్ చూస్తున్నారు కదా, చెక్ చేస్తున్నారు కదా ఎంత పొల్లు పొల్లు వచ్చిందో. అలా రావాలండి బిర్యానీ అంటే. మసాలా కూడా మంచి టేస్టీగా ఉండాలి. ఈరోజు అదే బిర్యానీ నేను మా ట్రైనింగ్ సెంటర్లో వేయడం జరిగిందండి. అదే బిర్యానీ ఈరోజు మీకు చూపించడం జరిగింది. చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎవరికైనా బిజినెస్ సంబంధించిన వారికి కూడా మంచి యూజ్ ఉంటుందండి. ఫస్ట్ అయితే నేను ఒక కస్తూరి మేతి అనేది తీసుకొని దాన్ని పొడి చేసుకున్నానండి. లైట్గా వెయిట్ చేయాలి. లైట్గా వెయిట్ చేసి పొడి చేసుకున్నాను. ఉండి లేనట్టు టచ్ చేయాలండి. దీనికి ముందు నేను బిర్యానీ రైస్ ఒక 5 కేజీలు నానబెట్టేశానండి. ఒక గంట సేపు వరకు నానబెట్టాను. బిర్యానీ రైస్ నానబెట్టేప్పుడు జాగ్రత్త అండి. ఒక 3 నుంచి 4 సార్లు నీట్గా వాష్ చేసిన తర్వాతనే అప్పుడు రైస్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి బ్రౌన్ ఆనియన్ ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను. ఉల్లిగడ్డ కట్ చేసుకుని ఉల్లిగడ్డ వేసేటప్పుడు ఇలా డైరెక్ట్గా వేయొద్దండి. కొంచెం జలిగిన అడ్డం పెట్టి వేసేయాలి. ఎందుకో చెప్పనా, డైరెక్ట్ వేస్తే ఆయిల్ పొంగి మొత్తం బయటపడుతుంది కాబట్టి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ అనేది ఎలా అయిపోతుందంటే, మొత్తం అయిపోయిన తర్వాత బ్రౌన్ అనేది పైకి వస్తుంది. అప్పుడు ఉల్లిగడ్డ అనేది అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను బ్రౌన్ ఆనియన్ చేస్తున్నాను కదా, యాజ్ టీజ్గా అలాగే చేసేయండి. కొంచెం సేపు అయితే ఒక 5 నిమిషాలు అయితే బ్రౌన్ అనేది పైకి వస్తుందండి. అప్పుడు బ్రౌన్ అనేది అయిపోతున్నట్టు లెక్క. ఆయిల్ కూడా పల్లి ఆయిల్ అయితే అస్సలు యూజ్ చేయొద్దండి. పల్లి ఆయిల్ అనేది సెట్ కాదు దీనికి, ఎందుకంటే పొంగుతుంది పల్లి ఆయిల్ అనేది. ఇలా చూడండి, బ్రౌన్ అనేది కలర్ మారుతుంది. కలర్ పూర్తిగా మార ముందుకే మనం బ్రౌన్ అనేది తీసేయాలండి. ఉల్లిగడ్డ అనేది మొత్తం తీసేయాలి. ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఉండాలి, సరిపోతుంది. ఇంకెక్కువ కూడా అవసరం లేదండి. ఆ తర్వాత ఏం చేయాలంటే, ఒక బొక్కల జలిగిరిలో తీసుకొని ఆనియన్ మొత్తం అందులో వేసేయాలండి. వేసేసి పక్కా పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే కడాయిలో పచ్చిమిర్చి వేసేయాలండి. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 120 గ్రాముల వరకు తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఇలా డైరెక్ట్గా అందులో వేయకూడదండి, ఎందుకంటే చిటపడలాడి ఆయిల్ నుంచి పేలుతాయి కాబట్టి. లైట్గా అలా పైకని అలా అంటే సరిపోతుంది. తర్వాత బ్రౌన్ ఆనియన్ చల్లారిన తర్వాత ఇలా పేపర్ మీద వేసుకోవాలండి. ఉన్న ఆయిల్ కూడా దీనివల్ల గుంజుతుంది. ఇప్పుడు మేకింగ్ అండి. చికెన్ వేసుకొని చికెన్ కూడా నీట్గా కడగాలండి. నీట్గా కడుక్కొని వాటర్ లేకుండా చూసుకోవాలి. అంటే కొంచెం చికెన్ కడిగిన తర్వాత వాటర్ అనేది కిందికి వస్తుందండి. అందుకే వాటర్ లేకుండా చూసుకొని చికెన్ నీట్గా అయిన తర్వాత వేసుకోవాలి. అందులో సాల్టు, పసుపు, కారం చూడండి ఎలా వేస్తున్నానో అలా వేస్తే సరిపోతుంది. ఇంకొకటి, దీని పూర్తి మసాలా వివరాలు నేను డిస్క్రిప్షన్లో హాయ్ చెప్పినారు కామెంట్ చెప్పిన వరకు ఇస్తానండి. కామెంట్ పెట్టండి. మీ కామెంట్ పెడితే మాత్రం నేను ఇస్తాను, రిప్లై ఇచ్చి మీకు చెప్తాను ఏమేమి మసాలా ఎంతెంత వేస్తున్నానో చెప్తాను. దీంట్లో గరం మసాలా, ఆ తర్వాత వచ్చేసి కస్తూరి మేతి పొడి, ఇవి వేసానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, మెయిన్ మసాలా అండి. మసాలా ఎంత బాగుంటే టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఎలాచీ పొడి, ఆ తర్వాత వచ్చేసి కొంచెం ధనియాల పౌడరు, ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర, ఆ తర్వాత వచ్చేసి పుదీనా. కొత్తిమీర పుదీనా ఒక్కొక్క కట్ అయితే సరిపోతుందండి. ఫస్ట్ మీరు చూడండి, నేను బిర్యానీలో ఏమేమి మసాలా వేస్తానో అవి చూస్తే చాలండి, ఆటోమేటిక్గా బిర్యానీ అనేది వస్తుంది. తర్వాత మీ కొలతలు కూడా ఈజీగా అర్థమయ్యేలా నేను చెప్తానండి. తర్వాత బ్రౌన్ ఆనియన్ వేసుకున్నానండి. మనం చేసిన బ్రౌన్ ఆనియన్గా అవి వేసుకున్నాను. కొన్ని పక్క తీసి పెట్టుకున్నాను. కొన్ని పక్కకి ఎందుకు తీసుకున్నానంటే, మనం రైస్ మించి కొంచెం ఖచ్చితంగా వేయాలండి. ఆ తర్వాత ఆయిల్ కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని అందులో 100 గ్రాములు నెయ్యి వేసుకున్నానండి. అంతే, ఒక 500 ml ఆయిల్, 100 ml గీ తీసుకున్నాను. గీ తీసుకొని బాగా వేడి చేయాలండి. బాగా వేడి చేసి అప్పుడు ఆ తర్వాత మనం గిన్నెలో వేసేయాలి.
చూడండి ఇప్పుడు బాగా కాగింది ఆయిల్ నెయ్యి ఇప్పుడు ఇందులో వేసేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అండి. పచ్చిమిర్చి ఇది ఒకటి పెరుగు వేసుకొని పట్టినండి. ఇది వేసేయాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసేయాలి. మనం ఆయిల్లో ఇందాక వేయించాం కదండి, అదే పచ్చిమిర్చి పేస్టు. ఒకప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా బాగుండేదండి. అంటే ఇప్పుడు కొన్ని ఏదైతే టాప్ బ్రాండ్లు ఉన్నాయో అందులో బిర్యానీ బాగుండట్లేదు. మిగతా వాటిలో చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత వచ్చేసి బిర్యానీ ఆకులు ఒక 5, 6 దాకా ఇలా వేసుకోండి. తర్వాత పెరుగు అండి. పెరుగు అంటే మీ మసాలాను బట్టి అండి. మసాలా అంటే మీకు ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే పెరుగు ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ ఉండాలి మసాలా అంటే పెరుగు తక్కువ చేసుకోవచ్చు అండి. మెయిన్ ఏంటంటే మసాలా వల్ల పెరుగు వల్ల మసాలా అనేది పెరుగుతుంది. ఇప్పుడు కలిపేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలపాలండి. ముక్కకు అనేది మంచి మసాలా పట్టాలి. ఎంత మసాలా పడితే అంత టేస్ట్ అనేది వస్తుంది. మెయిన్ మసాలా అండి. బిర్యానీకి మసాలే మెయిన్. మీకు కొలతలు అనేది అర్థం కాకపోవచ్చండి. నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్‌కి నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చి ప్రతి దాంట్లో మీ కొలతలు కూడా వివరాలు పెడతానండి. బిర్యానీ ఇలా కలపాలండి. ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు నిమ్మకాయ రసం పోసుకున్నాను. నిమ్మకాయ రసం ఒక 3 లేక 4 మంచి రసం ఉన్న కాయలు తీసుకొని పోసేయాలండి. నిమ్మరసం మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. చూడండి బిర్యానీ మసాలా చూడండి ఎలా ఉందో. దాదాపుగా ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు సైడ్‌కి పెట్టుకోవాలి. హాఫ్ ఎన్ అవర్ వరకు సైడ్‌కి పెట్టుకుంటే ముక్కకనేది మంచి మసాలా పడుతుంది. సాల్ట్ పడుతుందండి. మెయిన్ సాల్ట్ పడుతుంది. ఒకవేళ మీకు త్వరగా కావాలనుకుంటే మాత్రం ఇది మాత్రం ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకా త్వరగా మసాలా పడుతుందండి. చూడండి నేను ఒక సైడ్‌కి పెట్టుకున్నాను. ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు సైడ్‌కి పెట్టేశాను. ఆ తర్వాత ఎసరు పెట్టుకుందామండి. అంటే బిర్యానీకి వాటర్ పెట్టుకుందాం. వాటర్ వచ్చేసి ఒక 3 బకెట్ల వరకు వాటర్ పెట్టుకున్నాను. అంటే 5 కేజీల బకెట్ అండి. 5 కేజీల పెరుగు బకెట్‌తో ఒక 3 పెట్టుకున్నాను. దాంట్లో వచ్చేసి బిర్యానీ ఆకు, చెక్క చూస్తున్నారుగా, నా చెయ్యిని బట్టి మీరు అంచనా వేసుకోండి. చెక్క ఇలా తుంపి వేస్తున్నాను పొడుగు కాకుండా. ఆ తర్వాత యాలకులు కూడా ఒక మంచి క్వాలిటీ తీసుకోండి. మెయిన్ ఇలాచీ వల్ల కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది బిర్యానీకి. తర్వాత పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. ఆ పచ్చిమిర్చి వేశాను. ఆ తర్వాత స్టార్ పువ్వు అండి. లవంగా ఒక 15 వరకు వేసుకోండి. ఆ తర్వాత స్టార్ పువ్వు ఒక 3 వరకు వేసుకోండి. జయపత్రి అయితే అవసరం లేదండి. మీకు ఒకవేళ జయపత్రి ఉంటే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆ తర్వాత దొడ్డు సాల్ట్ అండి. తర్వాత వచ్చేసి ఒక చుక్క ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి బిర్యానీ ఫ్లేవర్ అనేది ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నానుగా అదే బిర్యానీ ఫ్లేవర్ అండి. దీనివల్ల మంచి స్మెల్ అనేది బిర్యానీకి వస్తుంది. ఆ తర్వాత ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఒక 100 గ్రాములు అందులో వేశాను. ఇప్పుడు ఎసరు వచ్చేసిందండి. మనకు హాఫ్ అన్ అవర్ వరకు రైస్ కూడా చికెన్‌కు పట్టిన మసాలా కూడా మంచిగా పట్టింది. ఇప్పుడు రైస్ వేసుకున్నాను. రైసు గంట నానాలండి. దాదాపు గంట నానితే చాలా అంటే చాలా బాగొస్తుంది. అంటే తక్కువలో తక్కువ ఒకవేళ ఉంటే 20-30 నిమిషాల వరకు అంటే తక్కువ అండి అది. గంట వరకు నానితే ఇంకా బాగొస్తుంది రైస్ అనేది. ఇలా రైస్ వేగనే మాత్రం ఖచ్చితంగా మనం కలపాలండి. ఇప్పుడు అదే గంజి వాటర్ తీసుకొచ్చి మనం మసాలాలో వేసేయాలి. 3 టబ్బుల వరకు నేను పోసుకున్నానండి అందులో.
ఇప్పుడు ఒక చికెన్ లెగ్ పీస్ తీసుకొని ఇలా కలుపుతున్నాను, ఎందుకంటే వేడి వాటర్ చేయి తగలకుండా. ఇలా మొత్తం కలిపేసేయాలండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ మీరు చెక్ చేసుకోవాలి, ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే రైస్ వాటర్ వేసిన తర్వాత మారుతూ ఉంటుందండి కొంచెం. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు లెగ్ పీసులు ఒక సైడ్కి పెట్టుకొని మామూలుగా చెస్ట్ పీసులు అన్ని సెంటర్కి పెట్టుకోండి. ఇప్పుడు రైస్ అనేది మనం 3 వాయిల్ తీయాలండి. ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్గా నిలబడ్డ రైస్ తీసేయాలి, అంటే చక్కగా ఉంటుంది. రైస్ వేయగానే ఇలా పొడుగ్గా నిలబడుతుంది, ఆ రైస్ వేసేయాలి. ఫస్ట్ వచ్చేసి చాలా పలుకు మీద తీయాలి, 50% మీద. చూడండి ఎలా పొడుగుందో అలా ఆ రైస్ తీసేయాలి. నెక్స్ట్ వాయి వచ్చేసి 70% అయిపోవాలండి. కొంచెం రైస్ అనేది కొంచెం బెండ్ అవుతుంది, అప్పుడు తీసేయాలి. ఆ తర్వాత మూడోసారి అనేది పూర్తిగా ఇట్లా బెండ్ అయిపోతుందండి, వంగిపోతుంది రైస్ మొత్తం. అప్పుడు మూడోసారి అనేది మొత్తం తీసేయాలి. రైస్లో ఒక చుక్క ఆయిల్ వేయడం వల్ల రైసు పులులు నీట్గా బాగా వస్తుందండి. ఇదే సీక్రెట్, ఏముండదండి, ఇంతే. ఇప్పుడు రైస్ మొత్తం వేసేసానండి. వేసేసి ఇలా సమానంగా అనుకోవాలి. మీకు ఏదన్నా కామెంట్, మీకు ఏదన్నా రాకపోతే డౌట్ ఉంటే అడగండి మీ కామెంట్లో, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. చూస్తూ ఉంటాను మీ కామెంట్స్ అన్ని. తర్వాత కొంచెం 2 టబ్బుల గంజి కొట్టుకున్నానండి పైనుంచి. తర్వాత కొన్ని పాలు పోసుకున్నాను పైనుంచి. తర్వాత సజీర వేశాను. పాలంటే ఎన్ని లేవండి, అంటే ఒక ప్యాకెట్లో సగం వరకు పోసుకున్నాను. తర్వాత ఎల్లో కలర్ అండి, ఎల్లో కలర్ అనేది మీరు స్కిప్ చేసుకోవచ్చు, వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. తర్వాత కొత్తిమీర, పుదీనా. ఒకవేళ మీకు నేను ఇందులో టెస్టింగ్ సాల్ట్ అనేది చూపించలేదండి, టెస్టింగ్ సాల్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. టెస్టింగ్ సాల్ట్ వల్ల ముక్క అనేది చాలా మంచిగా ఉడుకుతుంది. అది కూడా ఎంత అంటే ఒక 30 గ్రాముల వరకు వేసుకోవచ్చు 5 కేజీల హండిలో. దానివల్ల టేస్ట్ కూడా పెరిగిపోతుంది. వద్దనుకున్న వాళ్ళు మాత్రం స్కిప్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. తర్వాత బ్రౌన్ ఆనియన్ వేసుకున్నాను, కొత్తిమీర, పుదీనా కూడా ఇలా పైనుంచి వేసుకున్నాను. తర్వాత ఎలాచీ పౌడర్ వేశాను. ఆ తర్వాత వచ్చేసి ధనియాల పొడి కూడా పైనుంచి వేసుకున్నాను. ఆ తర్వాత రోజ్ వాటర్ వేసుకున్నాను పైనుంచి, మంచి స్మెల్ కోసం. చూడండి ఇప్పుడు ధనియాల పొడి ఇప్పుడు వేసింది. తర్వాత ఆయిల్, నెయ్యి కాగబెట్టాం కదండి, అది మళ్ళీ కొంచెం వేసాం. నెయ్యి మొత్తం వేసేసామండి. ఇప్పుడు ఒక 20 నిమిషాల వరకు, అంటే 18 నిమిషాల నుంచి మనకు దమ్ము వస్తుందండి. 18 నిమిషాల నుంచి చూసుకోవాలి, 18 నిమిషం వరకు మొత్తం హై ఫ్లేమే అండి. మొత్తం 18 నిమిషాలు, 5 కేలకు నుంచి 5 కేల బిర్యానీ దాడితే మనం పెద్దగానే పెట్టుకోవాలి గ్యాస్లన్నీ. ఇలా దమ్ అనేది ఇలా బయటకు వస్తుంది పొగ రూపంలో. ఆ తర్వాత చూసి మనం చెక్ చేసుకోవాలి బిర్యానీ వాటర్ ఉందా లేదా అనేది. ఫస్ట్ వాటర్ ఉందనుకో ఇంకొక 2 నిమిషాలు ఉంచండి, 2 నుంచి 5 నిమిషాలు ఉంచండి. బిర్యానీ మాత్రం బంద్ చేసిన తర్వాత మాత్రం ఒక 10 నిమిషాల వరకు మూత తీయకండి. 10 నిమిషాల తర్వాత మాత్రమే మూత తీయండి. ఇప్పుడు మేము చెక్ చేయడం జరిగింది బిర్యానీ అంటే చాలా అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా మీకు కొలతలు కావాలంటే మాత్రం జస్ట్ నాకు కామెంట్ చేయండి, మీకు ఏమేమి కొలతలు కావాలా, ఇంకా బిర్యానీ మీరు ఏ స్టైల్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. నేను కొన్ని బిర్యానీలో టొమాటో సాస్ కూడా వేశాను, అది ఎందువల్ల అనేది కూడా నేను క్లియర్గా చెప్తానండి ఒక వీడియో చేసి. ఇందులో మాత్రం టొమాటో సాస్ యాడ్ చేయలేదండి. ఇంతేనండి, ముక్క కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందంటే అంత పర్ఫెక్ట్గా ఉడికింది. రైస్ కూడా మంచి పొల్లు వచ్చిందండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు అన్ని విధాల ఈ ఛానల్ యూజ్ ఉంటుందండి. మీరు బిజినెస్ పరంగా యూజ్ ఉంటుంది, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా చెప్పడానికి ఈ ఛానల్ అనేది ముందు ఉంటుందండి. ఏం లేదండి, జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, ఎందుకంటే నా వీడియోలు, ఫుడ్ సంబంధించిన వీడియోలన్నీ మీకు త్వరగా షేర్ అయ్యే అవకాశం ఉందండి.
అందుకే లైక్ కొట్టండి, ప్రతిదీ కామెంట్ చేయండి. ఇంకా మీకు హైదరాబాద్లో ఏ ఏరియాలో ఏ బిర్యానీ ఇష్టం, ఆర్ఎస్పి కూడా నాకు చెప్పండి. ఆర్ఎస్పి కూడా నేను త్వరలో మీ ముందుకు చెప్తాను. ఇప్పుడైతే కొన్ని ఏరియాలో బిర్యానీ బాగుండట్లేవండి. యాజ్ ఇట్ ఈస్గా ఈ బిర్యానీ వచ్చేసి ఒక 10 years బ్యాక్ బిర్యానీ ఇదే టైపులో చేశారు. అదే బిర్యానీ ఈరోజు మీకు చూపించడం జరిగిందండి. చూడండి, బిర్యానీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. నీట్గా పొల్లు రైస్ కూడా ముక్క కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వడం, ఇంతేనండి, చాలా సింపుల్. ఇంకా గ్రేవీలు కూడా నేను ఏమేం కావాలో అన్నీ చెప్తానండి. ఇది వచ్చేసి చికెన్ షోర్వా. ఈ వీడియో కూడా నేను త్వరలో రిలీజ్ చేస్తాను. బిర్యానీ సంబంధించిన చికెన్ షోర్వా. చికెన్ షోర్వా ఉంటే బిర్యానీ బాగాలేకున్నా కూడా ఏక్ దమ్ ఉంటుందండి. అలాగే వచ్చేసి బిర్యానీ మసాలాలు అండి. కచ్చా మసాలాలు ఏ విధంగా ఉంటాయి, మా బిర్యానీ సంబంధించిన మసాలాలు అంటే ఏ టు జెడ్ చెప్తానండి. ఇది ఎలాచి అండి, అంటే ఓన్లీ ఎలాచి వేడి చేయకుండా పట్టుకోవాలి. కొంతమంది హీట్ చేస్తారు, అలా చేయకూడదండి, వేడి చేయదు. బిర్యానీ సంబంధించిన అన్ని మసాలాలు మీకు త్వరలో నేను మెసేజ్ పెడతానండి. మీరు జస్ట్ కామెంట్ పెట్టండి, మీకు ఖచ్చితంగా పెడతానండి. ఓకే, చాలా చాలా థ్యాంక్ యూ అండి.